ఫస్ట్ అన్నయ్య అయితే సినిమాల్లో చూసి డైలాగులు చెప్తుంటే ఒక కెమెరామ్యాన్ చూసి ఆడిషన్ చెప్పారు. అన్నయ్య అప్పుడు కేడీ దానికి వెళ్ళి అప్పుడు అలా అన్నయ్య వెళ్ళాడు. నాకు ఫస్ట్లో అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదనమాట. అక్కడ దాకా వెళ్ళి నాకు అలా నచ్చలేదని చెప్పి వెనక్కి వచ్చేవాడు. తర్వాత కొన్ని రోజులు అయ్యాక గురుకులం షార్ట్ ఫిల్మ్ చేశాను. అంటే అది ఎలా వచ్చిందంటే మన బాహుబలి కలర్ శివ గారు ఉన్నారు కదా, ఆయన దాన్ని డైరెక్షన్ చేశారు. శివ గారు ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు అన్నయ్యకి ఇలా చెప్పారు స్టోరీ. నేను కరెక్ట్గా ట్యూషన్ నుంచి వచ్చేసరికి ఇంట్లో ఉన్నారనమాట. నేను వెళ్ళగానే 2-3 పంచులు వేసాను. వేయగానే నాకు ఆ స్టోరీలో తమ్ముడు క్యారెక్టర్ కావాలి కదా, తినిచేసేస్తాడని చెప్పి అప్పుడు అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ కేశవ అలా. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు నార్మల్గా? నాకు 5 years ఉన్నప్పుడు. నీకు 5 years. ఇప్పుడు ఆల్మోస్ట్ 10th వచ్చేసావు. ఒక 5-6 years నుంచి ఉన్నావు కదా ఇందులో? 9 years. 9 years నుంచి ఉన్నావు. అన్నయ్య ఎప్పటి నుంచి ఉన్నాడు? మా అన్నయ్య 14 years. 14 years. మా అన్నయ్యకి 6 years నుంచి, మా అన్నయ్యకి 6 years ఉన్నప్పటి నుంచి చేస్తున్నాడు. అయితే అన్నయ్య నుంచి కూడా నీకు లీడ్స్ వచ్చాయి అంతే కదా? ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నయ్య 21 కదా? 21. సినిమాలతో బిజీగా ఉన్నాడా, ఏమైనా చదువుకుంటున్నాడా? చదువు అయిపోయింది, BBA అయిపోయింది. ఓ. ఇప్పుడు మూవీస్ ఇప్పుడు చేస్తున్నాడు అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే అవకాశాలు రావడం ఒక ఎత్తు అయితే అవి సక్సెస్ అయ్యి మంచి పేరు తెచ్చిపెట్టడం మరొక ఎత్తు కదా. ఇప్పుడు సరిపోదా శనివారం మాత్రం నీకు మంచి నేమ్ ఇచ్చిందని అయితే తెలుస్తుంది. ఇట్లాంటి కొన్ని సినిమాలు వచ్చినప్పుడు, అప్లోస్ వస్తున్నప్పుడు, కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఏం చెప్తుంటావు సినిమా ఆఫర్స్ గురించి కానీ వాట్ ఎవర్? అంటే లైక్ ఎలాగా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి. అంటే తెలుగు ఇండస్ట్రీలో అయితే OTTలో చూసినా కానీ, థియేటర్స్లో చూసినా కానీ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. నచ్చకపోయినా దాన్ని అర్థం ఫస్ట్ నచ్చలేదు అంటారు, తర్వాత చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు ఫస్ట్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు కూడా చూడలేదు, ఇప్పుడు రిలీజ్కి మొత్తం హౌస్ఫుల్స్ ఉంటున్నాయి. అలా ఫస్ట్ కొంతమందికి అర్థం కాకపోవడం వల్ల కొంతమంది బాగాలేదని చెప్తూ ఉంటారు. తర్వాత వాళ్ళే మళ్ళీ ఇప్పుడు రీరిలీజ్లకి వాళ్ళే వెళ్తూ ఉంటారు. నాకు అంటే మా రిలేటివ్స్లోనే చాలామంది అలా వెళ్తున్నారు అనమాట. సో వాళ్ళకి నచ్చడం అంటే స్టోరీ ఎలా ఉంది అని చెప్పి చూస్తారు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంతే. స్టోరీ బాగుంటే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారంట. సో అయితే సరిపోదా శనివారం నుంచి నేను ఒక ర్యాపిడ్ ఫైర్ ఆ క్వశ్చన్స్ అడుగుతా. బట్ బిఫోర్ దట్ ఒక డేరింగ్ ఒక స్టెప్ తీసుకోవాలి, నువ్వు డేర్ చేయాలన్నమాట. టీంలో ఒకరికి కాల్ చేయాలి. మెయిన్గా నాకు మీ నాన్నగారు కదా, సో సాయి కుమార్ గారికి ఒకసారి కాల్ చేస్తావా? సాయి కుమార్ గారికి కాల్ లిఫ్ట్ చేస్తే ఒకసారి మాట్లాడు. అంటే బిజీగా ఉంటారేమో, ఒకసారి ట్రై చేస్తే ఒకసారి మాట్లాడు. సరిపోదా శనివారం అంటున్నారు, మాకు ఇంకా సరిపోవట్లేదు. సినిమా చూస్తున్నాము, ఎంటర్టైన్ అవుతున్నాం, ఇంటర్వ్యూలు చేస్తున్నాం, ఇంకా సరిపోవట్లేదు, గెస్టులతో ఇంకా మాట్లాడాలి. కాబట్టి ఒకసారి సాయి కుమార్ గారికి కాల్ ట్రై చేస్తున్నాడు. ఒకవేళ కాల్ కనెక్ట్ అయితే, కాల్ లిఫ్ట్ చేస్తే సాయి కుమార్ గారితో కూడా మాట్లాడేద్దాం. సరే, ఓకే. సాయి కుమార్ గారు కొంచెం బిజీగా ఉన్నారు కాబట్టి DOP గారికి చేద్దాం. మురళి గారికి ఒకసారి కాల్ చేయి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. నేను రుత్విక్ని. హాయ్ సార్, హౌ ఆర్ యూ సార్? Fine. How are you? How things going? Fine సార్. Yeah. Tell me. సార్, ఐ మీన్ ఇంటర్వ్యూ వాళ్ళు డేర్ ఇచ్చారనమాట మీకు కాల్ చేయాలని చెప్పి. సో నేను మీకు కాల్ చేశాను. ఓకే. యా, ఒకసారి నేను యాంకర్ గారికి ఇస్తాను. యా. మురళి సార్, హాయ్. Hi, how are you? I'm too good, sir. This is Suvarna, sir. Signature Studios. Yeah. How are you? You guys did a great job. You guys getting a great applause from the public. You guys are getting it, na? థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చెప్పే టైం కూడా ఇవ్వకుండా మీరే మాకు కంగ్రాచులేట్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్ సార్. ఎందుకంటే బయట అంత వానలు ఉన్నా కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమా బాగుందని మంచి రివ్యూస్ ఇస్తున్నారు. Okay. Nice. It's everybody's work. Everybody put together. That's why it's got a good applause. That's nice. అవును. సో ఖుషి అలాగే ఇప్పుడు చూసే సరిపోదా శనివారం ఇంకా ఎన్ని బ్లాక్ బస్టర్లు ఇవ్వడం రెడీగా ఉన్నారు మురళి గారు మీరు? Whatever comes, we will do our best. Okay. That's our intent. Okay. బేసిక్గా నాని గారికి ఎంత ఉన్న క్రేజ్ ఉన్నా కూడా
ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఈ మధ్యన ప్రతి ఒక్క అంటే చిన్నప్పుడు హీరో క్యారెక్టర్స్ బాగా ఎలివేట్ అవుతున్నాయి. Okay. ఇప్పుడు okay. సలార్ Yeah, కావచ్చు, true, because- సలార్ కావచ్చు, దసరా కావచ్చు, బింబిసారా కావచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్స్ని తీసుకొచ్చి మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం అంటే క్యారెక్టర్స్ అంత బాగా రాస్తున్నారు, అంత బాగా చూపిస్తున్నారు కూడా. వీళ్ళు ఇంటర్వ్యూలు కూడా ఎంత బాగా చేశారు అసలు, సీనియర్ యాక్టర్లు మాట్లాడినట్టు మాట్లాడేస్తున్నాడు రిత్విక్ అయితే. అందుకని సో ఒకసారి డేర్ చేయాలి, టీంలో ఎవరికొకరు కాల్ చేయాలంటే మీకు వెంటనే కనెక్ట్ చేస్తాం అనమాట. Okay, okay, okay. Yeah. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ రిత్విక్ నుంచి. Ritvik is around there. ఎదురుగానే ఉన్నాడు, స్పీకర్ కూడా ఆన్ చేశా. Hi Ritvik, how are you? ఫైన్ సార్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిత్విక్ ఎన్ని టేకులు తీసుకుంటాడు అసలు? షార్ట్ ఓకే అనగానే వెంటనే చేస్తాడా లేదంటే టేక్స్ ఏమైనా తీసుకుంటాడా ఎక్కువగా? Actually, what is I observed, Ritvik is very intelligent boy. Oh. Like as a relationship with the people. At the same time, as a profession also, he has a very intelligent approach to the other people. Like that way, he takes mostly 1 or 2 takes. Actually, mostly sometimes he gives the best. Okay. Sometimes Vivek need more than that. Sometimes. Sometimes Vivek is need some more text, something, some specific he might need. That's why maybe second take it might go few some thoughts, but mostly he completes with 1 take or 2 takes. That's the maximum. ఓకే, డన్. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఎ పర్సన్ విచ్ క్వాలిటీ యూ లైక్ డిట్ సార్ అబౌట్ రిత్విక్? యాజ్ ఎ పర్సన్, నాట్ ఓన్లీ యాక్టర్. Ritvik, inside also there is Saturday guy is there. I found him. Oh. Like a weekday silent boy, one day something like angry boy, something like that. He is a calm boy, but inside there is some angry boy. Form kuda undi. ఓకే, అయితే రియలిస్టిక్గా తీసుకున్నారనమాట. రీల్లో రెండు మ్యాచ్ అయిపోతాయి అని చెప్పి రిత్విక్. Matching boy, because I think when I met him first time, he is very small and quite calm. But when I asked him, because I finished 40 movies already, Oh. he is like a senior man, like chalo boy. Hey, chill. He is like that. He is a one experienced senior artist now. Okay. Maybe when he is coming in young stage, when he maybe next, I wish he used to do some lead hero roles. Maybe he will get it. Then he might be crossed 100 films like that. ఓకే, హీరోగా వచ్చినప్పుడు కూడా డిఓపి మాత్రం మీరేనంట సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మురళి గారు, అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ ఫర్ సరిపోదా శనివారం. సో ఇంకా మోర్ అండ్ మోర్ సక్సెస్లు అందుకోవాలి. ఆల్రెడీ నోబెల్ నేషనల్ అవార్డు కూడా వచ్చింది, అండ్ ఇంకా మరిన్ని అవార్డ్స్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఏంటి మొత్తానికి నువ్వు రియల్గా కూడా అట్లాగే ఉంటావు అంట కదరా? అలా ఏం లేదు. అది చెప్పారు, ఇంకా సీక్రెట్స్ ఇంకా మాట్లాడక, ఇంకా నాన్నగారికి ఒకటే అని చెప్తున్నాను. సినిమా రియల్ లైఫ్లో కూడా చాలా క్యాచీ ఉన్నాయంట క్యారెక్టర్స్. కొంచెం ఉంటే ఇంకా బెటర్ కదా సింక్ అవడానికి. ఓకే, సో సరిపోతే శనివారం పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్లు ఏం చేస్తున్నావు? నెక్స్ట్ లైలా చేశాను మొన్న, విశ్వక్సేన్ అన్నది. అండ్ తండేలో ఒకటి చేశాను నాగ చైతన్య గారిది. కాజల్ అని చెప్పి ఒక మూవీ చేశాను. ఇంకా 2-3 మూవీస్ ఇంకా టైటిల్ రివీల్ చేయలేదన్న. ఓకే, తండేల్లో ఎలా ఉంటుంది క్యారెక్టర్? ఎందుకంటే నాగ చైతన్య గారిది ఆ చిన్న గ్లిమ్స్ సాయి పల్లవి గారిది వచ్చినప్పుడే ఒక రేంజ్లో బజ్ వచ్చేసింది. బుజ్జి అన్న ఒక చిన్న, ఎట్లా ఉండిపోతుంది సినిమా అసలు? సినిమా అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. అంటే నాకు తెలిసినంత వరకు అయితే అది